రద్దీగా ఉన్న మార్కెట్లో ఒక ఆకలితో ఉన్న చిన్న పిల్లి తిరుగుతూ ఉండేది. తినడానికి ఏమీ దొరకక ఒక గింజల దుకాణం ముందు నేలపై పడిపోయిన కొన్ని విత్తనాలు దాని కంటపడ్డాయి. అవి తినదగవని అనుకుని నోట్లో పెట్టుకుని వెళ్ళబోతుండగా దుకాణదారు కోపంగా వెంటాడి కొట్టాడు. భయంతో పిల్లి పరిగెత్తుతూ విత్తనాలను అక్కడెక్కడా పడేసింది. బాధతో అది కనిపించకుండా వెళ్ళిపోయింది. కొన్ని రోజుల తర్వాత వర్షాలు పడ్డాయి. ఆ పిల్లి పడేసిన విత్తనాలు మట్టిలో కలిసిపోయి మొలకెత్తాయి. కాలక్రమేణా అక్కడ చిన్న మొక్కలు, ఆపై పెద్ద చెట్లు పెరిగాయి. నీడ ఇచ్చే ఆ చెట్ల కింద ప్రజలు కూర్చొని విశ్రాంతి తీసుకున్నారు. ఆ దృశ్యం చూసిన దుకాణదారుడికి ఆ పిల్లి గుర్తొచ్చింది. ఆ రోజు అతనికి అర్థమైంది, తాను తరిమినది దొంగ కాదు, భవిష్యత్తుకు విత్తనాలు చల్లిన నిశ్శబ్ద జీవి అని. ఇలాంటి మరిన్ని కథల కోసం ఇప్పుడే ఈ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.